వెల్కమ్ టు విజ్ఞానం ఛానల్. అందరికీ నమస్తే అండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఒక లైక్ అయితే కూడా వేసుకోండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనిషికి దేవునికి జరిగిన చిన్న సంభాషణ గురించి నేను వివరిస్తాను. వివరించే ముందులో ఈ మంచం పట్లు చెక్కుతూ ఈ చెక్కే లోపు మీకు ఈ కథను మీకు వివరిస్తానండి. ఏంటంటే, ఇది ఎట్లా జరిగింది మానవునికి దేవునికి మధ్యలో సంభాషణ అనే దాని గురించి ఈ మంచం పూర్తయ్యేలోపు చిన్న మెసేజ్ మీకైతే నేను తెలియజేస్తానండి. మెసేజ్ ఏంటంటే, కొన్ని వందల సంవత్సరాలు మనం బ్యాక్కి వెళ్ళినట్టయితే వెనక్కి ఒక భార్యాభర్తలు ఇద్దరు దేవుని వద్దకు పోయారంట. దేవుని వద్దకు వెళ్ళి, స్వామి మాకు ఒక వరాన్ని ప్రసాదించండి స్వామి అని అడిగారండి దేవుణ్ణి. అలాగే నాయన మీరు కోరుకోండి నేను ఇస్తాను అన్నాడండి. ఈ భూమి మీద మేమేం సంపాదించినా అది మా పిల్లలకి మాత్రమే చెందాలి, వేరొకరి పిల్లలకు చెందటానికి వీలు లేదని చెప్పి అడిగారంట. మరి అలా మీరు అడిగినట్లు వరం ఇస్తే కొన్నట్లకి మరి ఇబ్బంది కలుగుద్ది కదా నాయన అన్నాడంట దేవుడు. అది లేదు లేదు స్వామి, మేము ఏం సంపాదించినా వేరొకరి పిల్లలకు చెందకుండా మా పిల్లలకు మాత్రమే చెందేటట్టు మీరు మమ్మల్ని దీవించండి, మాకు ఆ వరం ఇవ్వండి అని చెప్పి అడిగారంట భార్య భర్తలు ఇద్దరు. అలాగే నాయన మీకు ఈ వరం ప్రసాదిస్తున్నానని చెప్పి దేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడంట. అలా ప్రసాదించినప్పుడు వీళ్ళు చేసిన పనులన్నీ ఆ పిల్లలకే, అలాగే ఏం సంపాదించిన మా పిల్లలకు మాత్రమే చెందుతుంది కదని తోడబుట్టిన వాళ్ళని మోసం చేసి కొంత సంపాదించారంట. అలాగే ఊర్లో వారిని మోసం చేసి కొంత సంపాదించారంట. ఇవన్నీ కలిపి కొంత కూడబెట్టుకున్నారంటండి. కూడబెట్టుకున్న కొంతకాలానికి ఈ భార్యాభర్తలకి కొంచెం అనారోగ్యం వచ్చిందంట. ఈ అనారోగ్యం వస్తే వాళ్ళు అనుకున్నారంట, ఏమైనా సరే మనం ఈ అనారోగ్యం గురించి ఎలా ఉన్నా మనం సంపాదించింది మన పిల్లలకు ఉంటుంది కదా, మనం పోయినా సరే ఈ అనారోగ్యానికి ఏముందో మన పిల్లల కోసం ఈ అనారోగ్యం భరిద్దామని చెప్పి అలాగే కొంతకాలం ఒప్పుకు పట్టుకుని కొంతకాలం తర్వాత వాళ్ళు చనిపోయారు. చనిపోయి దేవుని వద్దకు వెళ్ళినప్పుడు వారిని దేవుడు కొంత శిక్షకు గురి చేసి వారిని నరకం వైపుగా వెళ్ళమన్నాడు. సరే నరకం వైపుగా వెళ్ళి నరకం అలాగా అనుభవిస్తూ ఉంటుండగా కొంతకాలానికి పిల్లలకి అనేక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలాగా కొన్ని సమస్యలు వెంటాడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు మళ్ళీ దేవుణ్ణి పిలిచి, స్వామి మా పిల్లలు ఏంటి ఇట్లా అనారోగ్యం గురయ్యారు, వాళ్ళ తరపున కూడా మేమే కొన్ని శ్రమలు అనుభవించి వచ్చాం కదా, మళ్ళీ మా పిల్లలకి ఏంటి స్వామి మీరు ఇట్లా చేశారు అని దేవుడిని వాళ్ళు అడగగా దేవుడిచ్చిన సమాధానం, అప్పుడు దేవుడు వీరితో ఏం సమాధానం చెప్పాడంటే, మీ బిడ్డలకు నేను అలాంటి పరిస్థితిని నేను కలగజేయలేదు, అది మీరు మీ బిడ్డలకు మీరు శాపం కూడబెట్టి మీరు ఇక్కడికి వచ్చారు, మీరు ఒకప్పుడు వరం కోరుకున్నారు, మేమేమి సంపాదించినా మా బిడ్డలకే చెందాలి, వేరొక బిడ్డలకు చెందకూడదని చెప్పి మీరు నా దగ్గర నుంచి ఒక వరం తీసుకున్నారు. మీరు ఏమైతే మీరు కింద భూలోకంలో ఏదైతే పాపం చేసి ఇక్కడికి వచ్చి ఉన్నారో ఆ పాపం తాలూకా కర్మ ఫలితమే మీ బిడ్డలను వెంటాడుతుంది. అది నేను చేసింది కాదు, నేను అలాంటి కర్మలు నేను రాయను, నేను మనుషులుగా చూస్తాను, నేను వేరొకరి పట్ల నేను వివక్ష చూపించనని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. దేవుడు అప్పుడు వీరితో మాట్లాడినప్పుడు, అయ్యో నేను ఆ పాపం నేను మీ బిడ్డలకు నేను కలగజేయలేదు, మీరు భూమి మీద ఉన్నప్పుడు మీరు చేసిన పాప తాలూకు కర్మలే వాళ్ళు అనుభవిస్తున్నారు, వాటి తాలూకు శ్రమలు తప్ప నేను రాసినవి ఏవి కాదయ్యి, మీరు తల్లిదండ్రులుగా మీరు చేసిన పాపమే ఈనాడు వాళ్ళు భరిస్తున్నారు అని చెప్పి
దేవుడు అనగా అప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు అయ్యయ్యో మేము ఆ కష్టాలు ఆ శ్రమలు ఆ బాధలు మేము చూడలేకపోతున్నామండి తల్లిదండ్రులుగా. మీరు వారు పడే శ్రమను ఈ నరకంలోనే మాకు కొంచెం ఎక్స్ట్రా హ్మ్, కష్టాన్ని మాకు వేసి ఈ శ్రమలు మా బిడ్డలను కొంచెం ఆరోగ్యవంతులుగా మంచి ఆరోగ్యం దయచేయండి స్వామి అని చెప్పి అడగగా, అట్లా నా చేతిలో ఏమీ లేదు నాయన, భూలోకంలో మిమ్మల్ని పంపబడినప్పుడు మీకు చాలా జ్ఞానాన్ని తెలివిని నింపి నేను పంపించాను. మీరు ఆ జ్ఞానాన్ని మరిచి రేపు తరాన్న మీ బిడ్డలు ఏమవుతారో అనే విషయాన్ని మర్చి మీరు అట్లా మిసిలినప్పుడు నేనేం చేయగలిగింది ఏమీ లేదు. దేవుడు ఉన్నాడని నమ్మారు కానీ దేవుడు మన పట్ల ఎట్లాంటి కార్యాలు చేస్తారో మనల్ని ఎలా బతకమన్నాడు అనే దాన్ని మీరు మరిచి మీరు అజ్ఞానంతో చేసుకున్న దాన్ని నేను అయ్యో స్వామి మేము వారి బాధను చూడలేకపోతున్నాం, వారిని ఆ బాధ నుంచి విముక్తులను చేయండి స్వామి అని తల్లిదండ్రులు వేడుకున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన సమాధానం, అయ్యో నేను చేయటానికైతే ఏమీ లేదు నాయన, నేను ముందుగానే మీకు జ్ఞానం నింపి మిమ్మల్ని సృష్టించి భూలోకం యందు మీరు మీ ధర్మం పూర్తి చేసుకోమని నేను మంచి జ్ఞానంతో మిమ్మల్ని సృష్టించి భూలోకం పంపిస్తే మీరు అజ్ఞానంలో ఉండి నా వాగ్దానం మీరు ప్రవర్తించారు. దాని పిమ్మట మీకు మీకు శ్రమలు ఎదురవుతున్నాయి, వాటిని నేను తీయడానికైతే ఏమీ లేదు అని చెప్పి దేవుడు సెలవుగా, అయ్యో నేను ఇంత పాపం చేశామా, అయ్యో మేము ఇంతలా మా పిల్లల్ని కష్టపెడుతున్నామా, మేము చేసిన పాపాలకు వారు బలైపోయారని వారు ఎంతో రోధిస్తుంటే దేవుడు ఇప్పుడు ఎంత రోధించినా ఎంత బాధపడినా మీ లాభం లేదు బిడ్డ, మీరు ఆ లోకంలోనూ ఉండగా మీరు జ్ఞానంతో మసలుకోకుండా మీరు అజ్ఞానంతో మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవటమే కాకుండా మీ పిల్లలను మీ పిల్లలను కూడా మీరు పాడు చేసి దానికి కర్మ ఫలితమే మీ పిల్లలు అనుభవిస్తున్నారు అని చెప్పి దేవుడు సెలవు ఇచ్చారు. అయ్యో స్వామి మేము భూలోకంలో ఉండగా మేము ఎన్ని పూజలు చేశాము, ఎన్ని వ్రతాలు చేశాము, మీకోసం ఎన్ని కొబ్బరికాయలు కొట్టాము, ఇవన్నీ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి స్వామి, మీరంటే మాకు ఎంతో భక్తి ఉంది, మేమంటే పాపం చేసినందుకు మేము ఒక్కరో మాత్రం బలయ్యాము, కానీ దాని నిమిత్తం మా బిడ్డలు కూడా బలవుతుంది మేము చూడలేకపోతున్నాం స్వామి, మీరు ఎట్లయినా మీరు వారిని కాపాడండి స్వామి అని చెప్పి వారు ఎంతో బాధతో వారు దీనంగా అడిగినప్పుడు దేవుడు, మీరు మీ బిడ్డల కోసమే మాత్రం ఆలోచించేటప్పుడు వేరొకరు బిడ్డల కోసం మానవత్వంతో మీరు ఆలోచించలేదు, వారు రేపొద్దున్న వచ్చి నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఏం సమాధానం చెప్పగలను బిడ్డ, నువ్వు కొబ్బరికాయ కొట్టావని లేదా ఇంకోటి కొట్టావని నేను నీకు న్యాయం చేయలేను, అది నీ కర్మ ఫలితం, అది నువ్వు అనుభవించవలసిందే నీ కొడుకులు కూడా. ఎవరైతే జ్ఞానంతో మసులుకుంటారో వారు వారి కుటుంబాల కోసం అప్పుడే వారు రక్షించబడతారు. మీరు కొట్టే కొబ్బరికాయలు మీరు చేసే పూజలు నాకు వ్యర్థము నాయన, మిమ్మల్ని సృష్టించిన సంఘటన వేరే, మీరు జ్ఞానంతో బతకాలని నేను మిమ్మల్ని మనుషులుగా సృష్టించాను, మీరేదో పూజలు చేస్తారనో నాకు కొబ్బరికాయలు కొడతారని కాదు, మీరు కొట్టుకో కొబ్బరికాయలు నేను సృష్టించినవి కాదని నా చేత సృష్టించబడిన కొబ్బరికాయలు నాకు కొట్టి నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నేను అట్లాంటి వాడిని కాదు, ఒకరు అందు నేను వివక్షతో కానీ ఒకరు అందు ప్రేమతో కానీ ఉండను. మీరు మనుషులుగా ఆ లోకంలో మీరు మనుషులుగా మెసలాలని నేను చాలా జ్ఞానం ప్రసాదించినప్పటికీ నేను ప్రసాదించిన జ్ఞానాన్ని మీరు గాలికి వదిలేసి తిరుగుతున్నారు. అలాగే ఎన్నో లేఖనాల్లో రాయబడి ఉంది, ఆ లేఖనాల ద్వారా కొంతమంది వాటిని బయలుపరుస్తున్నారు, పాపం ఏదో ఆ పుణ్యం ఏదో, అలాంటివి కూడా మీరు వినకుండా మీరు అజ్ఞానంలో బతికి వచ్చారు. అలాంటప్పుడు నేను ఈ కార్యాన్ని మీకు ఎటువంటి విధం కూడా చేసి పెట్టలేను. అలాగ నేను మనుషుల వలె ఒకరు వందు వివక్ష ఒకరు వందు ప్రేమ చూపించలేను, నాకు అందరూ సమానులే. ఈ భూలోకంలో ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరూ నా బిడ్డలే. నేను ఒకరు అందు వివక్ష చూపించలేను, ఒకరు అందు ప్రేమ చూపించలేను, నేను అందరూ ఒకేలాగా చూస్తానని చెప్పి ఆ దేవుడు సెలవిచ్చాడు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతివారు ఆ కథలో ఉన్న వారిలాగా బతకకుండా మీ
కుటుంబం కోసం, మీ పిల్లల కోసం మీరు యథార్థంగా బతకాలని, అలాగే మీ తర్వాత తరానికి కూడా మీరు ఇటువంటి శాపాన్ని తెచ్చిపెట్టకూడదని, ఇట్లాంటి నీతి కథలు వింటూ ఎంతో జ్ఞానంతో మెసులుకోవాలని ఇట్లు మీ రాంబాబు.